తమకు ఎలాంటి రిటర్న్ ఆర్డర్స్ ఏమీ రాలేదని చెప్పి కింది స్థాయి ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని అడిగినటువంటి నేపథ్యంలో ఇక మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతూ ఉన్నారు మలక్పేట నుంచి. ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మలక్పేటలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ కోర్టు ఆదేశాల తర్వాత ఏమైనా పరిస్థితి మారిందా, ట్రాఫిక్ పోలీసులు ఏమంటూ ఉన్నారు, దీనికి సంబంధించి ఆర్డర్స్కి సంబంధించి వాహనదారులు ఏమంటున్నారు, మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, ఆర్డర్ కాపీస్ అంటే ఇవ్వకపోతే వాళ్ళు చేసేటటువంటి పనిని కంటిన్యూ చేయవచ్చా, ఏమంటున్నారు ట్రాఫిక్ పోలీసులు దీని మీద? ఆల్రెడీ కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందనేది మీడియాలో పేపర్లో చాలా క్లియర్గా హెడ్లైన్స్ తోటి వేసినటువంటి పరిస్థితి. మాకు ఆర్డర్స్ రాలేదని పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో మలక్పేట దగ్గర? థ్యాంక్ యూ చక్రి. నిన్న కోర్టు ఏదైతే ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇక్కడ మలక్పేటలో మాత్రం ఎఫెక్టివ్ గానే కనిపించినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మలక్పేటలో అంటే అటు దిల్సుఖ్ నగర్ నుంచి చాదర్ఘట్ వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, అటు మెట్రో వెళ్ళేటువంటి మార్గంలో కూడా అంటే నిత్యం ఎంతో రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క రహదారిలో కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వేలాది చలాన్లను కూడా ఇక్కడ రేస్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా భారీ పెండింగ్ చలాన్లను కూడా వసూలు చేయడానికి కూడా ఇక్కడ ప్రత్యేక డ్రైవ్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం చూడడానికి ఈ రోజు ఎలాంటి ట్రాఫిక్ పోలీసు కూడా, కనీసం ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా అవసరమైనటువంటి ట్రాఫిక్ పోలీసు కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో లేరు. మనం చూడొచ్చు, రోడ్డు పక్కనే ఏర్పాటు చేసినటువంటి బారిగేట్లను కూడా మనం చూసుకోవచ్చు. ఏవైతే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బారిగేట్లన్నింటినీ కూడా సుమారుగా ప్రతిరోజు ఇక్కడ 5 నుంచి 6 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో డ్యూటీ నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా ఏదైతే ఉదయం అటు ఆఫీసులకు వెళ్లేటటువంటి వారు కావచ్చు, అటు ఏదైతే స్కూళ్లు కాలేజీలకు లేదా ఇతరత్ర పనుల మీద వెళ్లేటటువంటి పబ్లిక్ అంతా కూడా ఇదే మార్గం కూడా వెళ్తూ ఉంటారు. వారందరినీ కూడా ఇక రోడ్డుకు అడ్డంగా ఈ యొక్క ఏదైతే బారిగేట్స్ ఉన్నాయో బారిగేట్స్ కూడా పూర్తిగా అడ్డంగా పెట్టి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా సుమారుగా ఇటువైపు నుంచి వెళ్లేటటువంటి 100 వాహనాల్లో సుమారుగా 70 నుంచి 80 వాహనాలను కూడా ఇక్కడ రోడ్డు పక్కన ఆపేసి ఆ వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ పై ఏదైనా గతంలో పెండింగ్ చలాన్స్ ఉన్నాయా, ప్రస్తుతం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉందా లేదా, ఏదైనా ట్రాఫిక్ వైలేషన్ కి పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా చెక్ చేస్తూ ఉండేవారు. ఖచ్చితంగా వారు ఆపినటువంటి ప్రతి వాహనంలో కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెలికి తీసి సుమారుగా ఒక్కొక్క వాహనాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఇక్కడ వేచి చూపించి వారి ట్యాబ్లో కూడా వారి వాహనాలకు సంబంధించినటువంటి వివరాలను, గతంలో ఉన్నటువంటి పెండింగ్ చలాన్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తిగా వెలికి తీసి వాటిని ఖచ్చితంగా పేమెంట్ ఇక్కడే చేయించే విధంగా కూడా అవసరమైనటువంటి ఒత్తిడిని కూడా వారిపై తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుండేది. అయితే ఈ రోజు మాత్రం ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క పరిస్థితి కూడా మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు, అలాగే అటు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఇదే దారి గుండా వెళ్తున్నటువంటి ఒక ద్విచక్ర వాహనదారుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోజు మీరు ఇదే దారి నుంచి ప్రయాణిస్తుంటారు? ఇదే దారి నుంచి వెళ్తాం సార్ మేము రోజు. ఓకే, రోజు ఇక్కడ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ చలాన్లు చెక్ చేస్తూ ఉండేవారు. ఈ రోజు ఎక్కడ పోలీసు కూడా కనిపించట్లేదు. మీకు గతంలో ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ పోలీసులు ఆపి చలాన్లు చెక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి? ఆపేటోళ్ళు సార్, మాకు ఆపేటోళ్ళు, చాలా పబ్లిక్ కూడా వాళ్ళు ఆపేటోళ్ళు. ఎందుకంటే పెండింగ్ ఛానల్స్ ఉన్నా లేకున్నా వాళ్ళు 2 వీలర్ అయినా 3 వీలర్ 4 వీలర్ అయినా ఆపి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని చెక్ చేసి ఛాలెంజ్ ఉందా లేకుండా చెక్ చేసి పట్టదాకా వదిలిపెట్టేది. ఇప్పుడు మేము ఎమర్జెన్సీలో మా ఛాలెంజ్ లేదు, మా బండి మీద ఎటువంటి ఛాలెంజ్ లేదు, మేము ఎమర్జెన్సీ పోవాలి, హాస్పిటలైజ్ పోవాలి, మా ఆఫీస్కి పోవాలి, డ్యూటీకి పోవాలి, చాలా ఇబ్బందికరం అయిపోతుంది. సరే, మార్నింగ్ 8 o'clock నుంచి మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు పెండింగ్ ఛానల్స్ కట్టుకుంటూ మన ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటూ ఉంటారు సార్. ఇప్పుడు ఒకవేళ ఛాలెంజ్ ఉన్నా కూడా సామాన్యులకు అనేది చాలా ఘోరమైన పరిస్థితి సార్ ఇది. ఈ రోజు మాత్రం మనకు అలాంటిది ఏం కనబడట్లేదు. ఎందుకంటే మనకి తెలంగాణ హైకోర్టు మనకు ఆర్డర్ ఇచ్చిన ద్వారా కొంచెం పబ్లిక్ కూడా ఊరట కలిగినందుకు కొంచెం సంతోషంగా వ్యక్తం కలిగజేస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ. మరొక బాధితుడు కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఏం జరిగింది? ఏదో చలాన్ కూడా పట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్ లో ట్రాఫిక్ రాంగ్ రూట్ లో బండి పెట్టా, దాని ఫైన్ కట్టిన రాత్రి ఆల్రెడీ 2 ఫైన్లు కట్టేసి వచ్చిన, అయినా బండి ఇవ్వలే. రాత్రి ఆడపిల్లని పెట్టుకుని పొజిషన్లు ఇవ్వటే కూడా నాకు బండి ఇలా రాత్రి ఇప్పటి కూడా బండి ఇలా నాకు
ఇప్పుడు కట్టిన తర్వాత బండి తీసుకొని పోయి రమ్మని చెప్పినాడు. మీ సేవ కన్నా పోయినా ఇట్లాగే లేడు మీ సేవలు తిరిగిపోతున్నా మళ్ళీ ఇప్పుడు బండి కోసం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఎట్లా. ఎంత చలాన్ పడ్డది? రాత్రి 10:30 వరకు నా సార్ ఇక్కడ 2000 చాలని చెప్పిండు. అది నా పేరు మీద లేదు, వేరే వాళ్ళ పేరు మీద కట్టుకుంటే సార్ అని కూడా చెప్పిన నేను. బండి నెంబర్ CYG కూడా వాడు అది కూడా కట్టుకుంటే సార్ అని చెప్పిన. 10:30 దాకా PS లో కూడా బండి వెళ్ళి నాకు రాత్రి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు బండి కోసం అని ఇప్పుడు వెళ్తున్నా. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఈ బాధితులంతా కూడా మనకు ఈ మార్గం గుండా వెళ్ళేటటువంటి బాధితులంతా కూడా వారు గతంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కూడా వారు వెల్లడిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంతేకాదు మరొక బాధితుడు కూడా నిన్న రాత్రే తనకు సంబంధించినటువంటి వాహనంపైనే చలాన్ రేస్ చేసి ఆ యొక్క చలాన్ని కట్టితే తప్ప తన ఒక వాహనాన్ని ఇవ్వబోమంటూ తన వాహనాన్ని కూడా సీజ్ చేశారని చెప్పి తన ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా వారు ఆన్లైన్లో ఎలాంటి పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయకుండా మీ సేవ ద్వారా పేమెంట్ చేసుకుని తీసుకురమ్మని చెప్తే ఈరోజు ఉదయం వరకు కూడా ఎదురు చూసి ఆన్లైన్లో కాకుండా అటు మీ సేవకు వెళ్ళి పేమెంట్ చేసుకొచ్చి ఆ యొక్క రిసిప్ట్ కూడా తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత తన వాహనాన్ని కూడా విడుదల చేస్తామని అటు అధికారులు కూడా ఇబ్బంది పెట్టారని తన యొక్క ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్, చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.